సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ వడియాలండి. ఇవి సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. టైంపాస్కి అప్పుడప్పుడు నోరు బాగాలేనప్పుడు తినడానికి చాలా బాగుంటాయి ఈ వడియాలు. మనం మామిడికాయతో చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ 2 కలెక్టర్ కాయలు తీసుకుంటున్నాను. వీటిని మేము కలెక్టర్ కాయలు అని పిలుస్తాం, కొంతమంది తోతాపురి అని కూడా పిలుస్తారండి. ఇవైతే స్వీట్ ఉంటాయి కాబట్టి నేను ఇవి 2 తీసుకుంటున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగేసి తుడుచుకున్న తర్వాత పైనున్న పొట్టుని తీసేయాలి. పైనున్న తొక్కని చెక్కేసుకోవాలండి. ఇలాగా వీడియోలో చూసిన విధంగా పైనున్న పొట్టునంతా తీసేయాలన్నమాట, తొక్క చెక్కేసేయాలన్నమాట. అప్పుడే మనకి ఎక్కువ మనం కలెక్టర్కాయలు తీసుకోవాలండి. ఎందుకు అనేది అంటే కలెక్టర్కాయ తీపి ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట మనకి. దీనికి ఇలా పూర్తిగా నీట్గా శుభ్రంగా మొత్తం పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత మన అందరింట్లోని ఇలాగ తురిమేది ఉంటుంది కదా, తురిమే దాంతో ఇలా తురుముకోవాలండి. ఇలా తురుముకోవాలి, వీడియోలో చూపించిన విధంగా తురుముకోవాలి. ఇవి కూడా పచ్చికాయలు తీసుకున్నట్లయితే మనకి వాటర్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇక్కడ నాకు ఒక కాయ దోరగా ఉండింది కాబట్టి కొంచెం లైట్గా వాటర్ కంటెంట్ అనేది వస్తుంది అనమాట. ఇలా మనం తురిమినప్పుడు ఇలా తురుముకోవాలండి. 2 కాయల్ని శుభ్రంగా మంచిగా నీట్గా తురిమేసుకోవాలి మొత్తాన్ని. తర్వాత నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నానండి. మనకి వడియాల్లోకి కంపల్సరీ బెల్లం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. మనం తీపికి తగ్గట్టుగా బెల్లాన్ని సన్నగా తురిమి వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం మిక్సీ ఏం చేయం కాబట్టి ఎంత వీలైతే అంత బాగా మెత్తగా తురుముకోవాలి. బెల్లాన్ని పౌడర్ లాగా తురుముకోవాలన్నమాట. లేదంటే మిక్సీకి వేసుకున్నా ఓకే, లేదు తురుముకుంటాము అంటే కూడా ఇలా తురుముకోవచ్చు. మనకి టైంపాస్గా వర్షం పడినప్పుడు ఏవైనా కారంగా తినాలనిపిస్తుంది కదా, అలాంటి టైంలో ఈ వడియాలు తింటే భలే అనిపిస్తుంది. నోటికి కమ్మగా చాలా బాగుంటుంది. ఎన్ని రోజులు, సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు అయినా సరే పాడవకుండా ఉంటాయి. ఇలా తురుముకున్నాను. నేను ఇక్కడ ఒక కప్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపించిన ఈ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ కలెక్టర్కాయలు అనేది తీయగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పులుపుకాయలు అస్సలు తీసుకోవద్దండి. తీసుకుంటే బెల్లం అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది అనమాట. 2 కాయల్ని తురుముకున్నాం కదా, ఈ తురుముకున్న మిశ్రమంలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ ఉప్పగా అనిపించేస్తాయి. మన వడియాలు ఎలా ఉంటాయి, వేసామా లేదా అన్నట్టుగా కొంచెం సాల్ట్ని అయితే వేసాను. అలాగే కొంచెం కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే కారాన్ని వేసుకోవచ్చు, లేదంటే పండువి మిరపకాయలు ఉంటాయి కదా, పండు మిర్చి, అవి కూడా దంచి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ సీజన్ అది కాదు కాబట్టి, దొరకవు కాబట్టి ఇక్కడ నేను కారాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే మనం తురుము పెట్టుకున్న బెల్లం పొడిని కూడా వేసుకొని ఈ బెల్లం బాగా మిక్స్ అయ్యి ఈ తురుములో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపినప్పుడు మనకి బెల్లం కరిగి వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట, ఊరినట్టు వస్తూ ఉంటుంది. ఏం కాదండి, వడియాలు ఎండేటప్పుడు వాటర్ అనేది మొత్తం లాగేసుకుంటుంది. ఈ తురుము బాగా ఇలాగా బెల్లం అంతా మిక్స్ అయ్యే విధంగా అంతా మూడు ఉప్పు కారం బెల్లం అనేది బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనము ఎండలోని శుభ్రంగా ప్లేట్ పైన కానీ కవర్లో కానీ మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఏ సైజు కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుకుంటే బాగా ఉంటాయి అన్నమాట ఈ వడియాలు. కలెక్టర్కాయలే పెట్టుకోవాలండి కంపల్సరీ, తోతాపురి పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత కలుపుతుంటే జిగురు అనేది అంత వస్తుంది అన్నట్టు, అంటే బెల్లం కరుగుతూ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం ఇలా లిక్విడ్ లాగా వస్తూ ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం వీలైతే కవర్ మీద కానీ, నేను ఇక్కడైతే పెద్ద ప్లేట్ని అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లేట్ పైన మనకి కావలసిన సైజులోని పలుచుగా కావాలంటే పలుచుగా, కొంచెం దలసరిగా మన రేగొడియాల టైప్లో కావాలంటే అలాగా కానీ మనకి ఇష్టం వచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వడియాలు మనకి రౌండ్గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ప్లేట్ మొత్తానికి ఇలా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఒక కవర్ టెర్రస్ పైన మంచిగా కవర్ వేసుకొని కవర్ పైన పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఇలా నేను ప్లేట్లలో కింద ఉంటాం కాబట్టి ఇలా ప్లేట్లలో గోడ పైన పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. అందుకని నేను ఇలా ప్లేట్లో మొత్తాన్ని వడియాలన్నింటినీ కొంచెం దలసరిగా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆరిపోయేసరికి పల్చగా అయిపోతాయి. ఇవి వాటర్ ఉన్నందుకు మీకు లావుగా కనిపిస్తాయి, కానీ ఆరేసరికి చాలా పలుచగా అయిపోతాయి. ప్లేట్ మొత్తానికి ఇలాగే పెట్టేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. రొమ్మ పట్టినప్పుడు కానీ, సర్ది అంటాం కదా, కోల్డ్ అయినప్పుడు కానీ ఇవి తినడానికి చాలా బాగుంటాయి. నోటికి కమ్మగా బాగుంటాయి అనమాట. మనం రేగొడియాలు ఎలా అయితే పట్టుకుంటామో సేమ్ ప్రాసెస్సే ఉంటుంది. కాకపోతే అక్కడ రేగి పళ్ళు వేస్తాము, ఇక్కడ మనం మామిడికాయ వేస్తున్నాము, అదే తేడా అండి. ఇవి కూడా అస్సలు పాడవ్వండి, చాలా బాగుంటాయి. ఇలా ఎండలో అయితే మొత్తాన్ని పెట్టేసుకొని ఎండలో పెట్టేసుకోండి. ఒక 3 days ఈజీగా ఎండుతాయి అనమాట. చూసారు కదా, నేను ఇక్కడ గేట్ దగ్గర ప్లేస్లో పెట్టుకున్నాను. ఒక
2-3 డేస్ ఎండుతాయండి. ఎండిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా ఏదైనా ఒక డబ్బాలో పెట్టి మంచిగా స్టోర్ చేసుకొని మనకి తినాలనిపించినప్పుడల్లా తినొచ్చు అనమాట. నేను 1 డే తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక రోజు తర్వాత మనకి ఇలా అయితే ఎండినాయి అనమాట. వీటిని మరో పక్క కూడా తిరగేసి ఒకసారి తిప్పుకొని నీట్గా ఎండబెట్టుకోవాలండి. ఎంత బాగా ఎండితే అంత బాగుంటాయి అనమాట వడియాలు ఇవి. మొత్తాన్ని అన్నిటినీ ఒకసారి వెనక్కి తిప్పేసుకొని బాగా ఎండలో ఒక 3-4 డేస్ మంచిగా ఎండబెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎన్ని రోజులైనా సరే ఈ వడియాలు అనేది పాడవకుండా ఉంటాయి. చూసారా మనం పెట్టినప్పుడు ఎంత దలసరిగా ఉన్నాయో, ఇప్పుడు ఎంత పలుచగా వచ్చాయో. 2 డేస్ తర్వాత మనకి ఈజీగా మొత్తం చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో వడియాలు. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. నోటికి అప్పుడప్పుడు ఏమైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ వడియాలు తీసుకుని హ్యాపీగా తినొచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.